హాయ్ హలో అండి అందరికీ శుభోదయం. వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముచ్చట ఏంది అనుకుంటున్నారా? ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకా నేను చేసిన పనులైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొంచెం బోరింగ్ అనిపించింది అనుకోండి, మనం ఆడుతూ పాడుతూ ఏ విధంగా అయితే పనులు చేసుకుంటే టకటక అయితే అయిపోతాయో అదే విధంగా ఈ వీడియో చూస్తూ వింటూ అయితే ఖచ్చితంగా పని చేయండి. ఆ పని కూడా చకచక అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముచ్చట్లోకి వెళ్తే నేను నిద్రలు ఇవ్వగానే చేసే పని అయితే ఇదే అన్నమాట. గుమ్మం కడుక్కోవడము, దొడ్లో చెత్త ఊడ్చేసి గుమ్మం అయితే కడిగేసి తర్వాత తులసి చెట్టుకు అయితే నీళ్లు పోస్తాను. వీలైతే పూజ చేస్తాను, లేదంటే మళ్ళీ మిగతా అన్ని పనులు చేసేసి మళ్ళీ అయితే పూజ చేసుకుంటాను అన్నమాట. ఇంక ఈరోజు అయితే పూజ అయితే చేయలేదులే కానీ గుమ్మం కడిగేసి తులసి చెట్టుకి నీళ్లు పోసేసిన తర్వాత మనం దూలతో అయితే బయట కట్టేద్దామని చెప్పేసి మన దూల దగ్గరకు అయితే వచ్చేసాను. నాకు వీలైతే నేను, మా ఆయనకి వీలైతే మా ఆయన, ఎవరికి వీలైతే వాళ్ళైతే దూలతో అయితే బయట కట్టేస్తామన్నమాట. కాకపోతే ఈరోజు 4ంటికి అయితే కరెంట్ వచ్చింది మార్నింగ్. ఇంకా మా వారు 5ంటికి అయితే వరిమడి దగ్గరకు అయితే పోయిండ్రు. ఇంకా ఈ వీక్ అంతా ఇట్లనే ఉంటుంది మాకు. ఒక వీక్ అట్లా, ఒక వీక్ ఇట్లా అయితే వస్తుంది. ఇంకా అది కూడా నైట్ 12కి వచ్చి మార్నింగ్ 4కి అయితే పోతుంది ఒక వీక్లో. ఇంకా దోళ్ళని అయితే బయట కట్టేసి దోళ్ళ కింద చిదుకు నూకడం అయితే స్టార్ట్ చేసినాను. అదిగోండి దోళ్ళ కింద దోళ్ళ పెట్టిన తప్పలు అయితే అన్నీ తాకైతే కుప్పకేసి ఆ తర్వాత అది ఎరువుగా మారిన తర్వాత మళ్ళీ మన చేన్లకి అయితే యూజ్ చేస్తాం అన్నమాట, పంట పొలాలకి. దీన్నే దెబ్బెరువు అంటాము. ఇంకా ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ఫేస్ వాష్ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాల్సిన మొదటి లక్షణం ఇది. మీలో ఎంతమంది పొద్దున్న నిద్రలు ఇవ్వగానే ఈ పని చేస్తారో అయితే కామెంట్ చేయండి. ఇంకా 7కి అయితే మనం పనికి అయితే బయలుదేరినాము, కూలి పనికి. వేరే వాళ్ళకైతే అలసందగాయ దింపడానికి అయితే పోతున్నాము. అలసందగాయ అంటే రాజ్మా అనేసి ఇప్పుడైతే వస్తుంది కదా, ఇంకా ఆ కాయ అయితే మా పక్క అయితే పెడుతున్నారు అన్నమాట. అది కూడా నన్ను అయితే గుట్టల్లోకి అయితే దోడుకొని వచ్చారు. ఇప్పటిదాకా నేను ఇక్కడికైతే వచ్చిందే లేదు అస్సలు. ఎటు చూసినా కొండలు కోనలు తప్ప ఏమీ లేదు. ఇంకా ఆడగుడ్డం చిన్న చిన్న గుడ్డాలు అయితే ఉన్నాయి అన్నమాట. అంత గుట్టలే ఉన్నాయి ఇక్కడ, అంత రాయలు రప్పలు తప్ప ఏమీ లేవు. ఇంకా ఈ అలసిన చెట్లకైతే అలచందగాయ పెరకడానికి అయితే వచ్చినాము. ఇది మా ఊరు. ఆ బిడ్డనైతే వేరే పక్కన ఊరికైతే ఇచ్చిండ్రు. ఇంకా ఆ పిల్లవాళ్ళకైతే వచ్చినాము. ఇంకా 10ంటికి అయితే అంటే కాయ పెరకడం అయితే 10ంటికి అయితే అయిపోయిందంటే అంత అయిపోలేదు. భోజనం టైం అయ్యింది కాబట్టి భోజనం తినడానికి అయితే వెళ్తున్నాము. భోజనం తినేసి వచ్చిన తర్వాత 2-3 నాలు అయితే పెరికి మళ్ళీ కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. అంటే అలసట తీర్చుకుని నీళ్ళు తాగి అలసట తీర్చుకుంటున్నాము. నేను అయితే కందికాయ అయితే తింటున్నాను. ఇంకా మా వాళ్ళంతా తాంబూలా ఇట్లా అయితే వేస్తున్నారు. మునంకి అయితే మా వాళ్ళు తాంబూలాలు వేయాల్సిందే. ఈరోజు అయితే నేను ఎందుకు వెళ్ళినాను రా బాబోయ్ పనికి అనిపించింది. ఎందుకంటే ఈరోజు భోజనం తినింది అయితే లేట్ అయిపోయింది అన్నమాట. అస్సలు కడుపులో కమ్మలు అమ్ముతున్నాయి ఓ పక్క. ఇంకా నేను ఒక్కదాన్నే చిన్నపిల్లని, 5 మెంబర్స్ అయితే పోయినాము. ఇంకా వాళ్ళందరూ తట్టుకోగలుగుతున్నారు కానీ నేనైతే తట్టుకోలేకపోయాను. ఇంకా భోజనం తిన్న తర్వాత అయ్యబ్బా దేవుడా చాలరే రా భగవంతా అనిపించింది. ఇంకా కాయ పెరకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే కొంచెం నీడైతే వేసుకున్నారన్నమాట. ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని నీళ్ళు తాగి కొద్దిసేపు అలసట అయితే తీర్చుకున్న తర్వాత మళ్ళీ అయితే ఆ తీగులు కట్లు అయితే కోయడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంక ఇంతటితో అయితే అలసందగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ తీగులంతా తప్పించేసి కట్లన్నీ పెరికి అయితే వాదులైతే వెయ్యాలి. ఇక కట్లు వచ్చేసి కొంతమంది అయితే పెరుకుతున్నారు. ఇంకా ఈ తీగులు కోయడంలో నేను కూడా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాను అన్నమాట. 4 వచ్చేసి తీగులు అయితే కోస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళు కట్లన్నీ పెరికి వాదులైతే వేస్తున్నారు. మన టైం వచ్చేసి 2 దాకా. మార్నింగ్ 7కి వచ్చి మధ్యాహ్నము 2ంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. మా పక్క ఇలానే అయితే కూలి పనికి అయితే వస్తారన్నమాట. అది మనకైనా ఇంకా ఎవరికైనా. ఇంకా మీకు ఒకటి చెప్పాలి కదా, మనం ఎవరికైతే పనికి వెళ్తామో వాళ్ళే అయితే భోజనం అయితే తెచ్చి పెడతారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంతకు ముందు వీడియోలో కూడా అయితే చెప్పినాను. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది 2ంటికి. ఇంకా 2ంటికి అయితే మనం అయితే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. చూడండి ఎటు చూసిన కొండలు కోనలు రాయలు రప్పలు తప్ప ఇంకేం లేవన్నమాట. ఇంటికి రాగానే భోజనం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ వరిమడికి అయితే యూరియా అయితే జల్లడం అయితే స్టార్ట్ చేసినాము. నిన్నటి వీడియోలోనైతే సగం అయితే జల్లినాం అన్నమాట. ఇంకా ఈరోజు సగం అయితే జల్లేస్తున్నాము. గెనంలో చూడండి ఈ గడ్డి పూసల్ని మీరేమి పక్క ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే మేము చిన్నగా ఉండేటప్పుడు పలకలకైతే మంచిగా రుద్దేటోళ్ళు, అలమాకు అంటాము మేమైతే. మీరేమంటారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎరువు వేయడం అయిపోయిన తర్వాత
మీ అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఎప్పుడు మా ఆయనకి ఎరువు సప్లై చేస్తాను, మా ఆయన అయితే చల్లుతాడు అని చెప్పేసి చెరుకు పని అయితే ఇద్దరము అదొక పని ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఒక్క నిమిషం కూడా అస్సలు తీరుకుండదు. ఇంకా నిన్న ఆరబెట్టిన బట్టలు అయితే ఇంక ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఇప్పుడైతే గిన్నెకి వేసుకొని అయితే ఎత్తుకొని పోవాలి. మా వారైతే వేరుశనగ చేను దగ్గరికి అయితే వెళ్ళిండ్రు. ఇంకా బట్టలు ఎత్తుకుందామని చెప్పేసి నేనైతే మన మిర్చి చేను దగ్గరికి అయితే వచ్చినాను అన్నమాట. మిరప చేను కూడా ఇక్కడే ఉంటుంది. వరిమడి, మిరప చేను, పల్లి చేను అన్నీ ఒకటే చోటనే ఉన్నాయి. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు మేత కోయడం అయితే మా వారికే చెప్పిన. డైలీ రొటీన్ ఈవినింగ్ నేనే అయితే కోసేదాన్ని అన్నమాట మేత. ఇంక ఈరోజు అయితే మా వారిని అయితే కోయమని చెప్పినాను. సర్లే కోస్తాను అన్నాడు. ఇంకా మేత కోయడం అయిపోగానే నా తోటలో అయితే పాలాక్ అయితే ఉన్నది. ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తాను అని చెప్పి అమ్మ కోసుకురమ్మని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి అయితే కోసుకొని వెళ్తున్నాను. వీడియో చివరి దాకా చూసి మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ముచ్చటతోనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్ అండి అందరికీ.